మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు గారికి, అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి ఏమిరెడ్డి గారికి ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతుని మేము ప్రకటిస్తున్నాం. ఎంఆర్పిఎస్ పరంగా మేము ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నామంటే ఎస్సీ వర్గీకరణ కోసము ఈ రాష్ట్రంలో, ఈ దేశ నరేంద్ర మోడీ అనేటువంటి ప్రధానమంత్రి గారు ఎస్సీ వర్గీకరణకు నేను అనుకూలమని చెప్పేసి మాది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మోడీ గారు మాకు సహకరించి వర్గీకరణకు మేము అనుకూలంగా ఉంటామని చెప్పేసి మాకు ప్రకటించడం జరిగినది. ఆ క్రమంగానే 30 సంవత్సరాల మాదిగల చిరకాల వాంఛ ఈరోజు నెరవేరుతుంది. కాబట్టి మాకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన అయితేమి, బీజేపీ అయితేమి, తెలుగుదేశం ప్రభుత్వానికి మా మద్దతు ప్రకటిస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు వర్గీకరణ శాస్త్రం అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం వల్లే ఈరోజు మా నాయకుడైనటువంటి మందకృష్ణమాది గారు పోయిన నెల 23వ తారీఖు ఈ తెలుగుదేశం అధినేత నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మాకు వారి క్యాంప్ ఆఫీసులోనే వర్గీకరణ కోసము మేము పూర్తిగా మద్దతు ఇస్తాము, మీ మాదిగల ఓట్లు మాకు కావాలని చెప్పేసి అనేటప్పటికీ మేము చంద్రబాబు నాయుడికి హామీ ఇవ్వడం జరిగినది. రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం మీరు పార్టీ పెట్టారే, మీరు కూడా ఒకసారి మీరు ఎంపీ లేఖ కూడా రాశారు. కనీసం మాదిగలు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది మాదిగలుంటే మాకెందుకు మీరు అవకాశం కల్పించలేదని మేము అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభివృద్ధి అయినప్పుడు, ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాదిగల జీవితాల్లో వెలుగులు కనపడినప్పుడు మాన్యులు మందకృష్ణమాది గారు దీన్ని గుర్తించి 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని మేము నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చిన 30 రోజుల్లోనే వర్గీకరణకు ఒక శాశ్వతమైన పరిష్కారం దిశగా పోతా ఉంది. కాబట్టి ముందుగా మేము బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి బేషరతుగా మేము మద్దతునిస్తా ఉన్నాం. అంతేకాదు వర్గీకరణ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి లేకుండా, మాదిగల ఆత్మగౌరవానికి ఒక లెక్క లేకుండా మేము ఈ రాష్ట్ర సీఎం గారిని కలవాలని, మాదిగలు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని మేము అపాయింట్మెంట్ కోరితే ఈయన పరిస్థితి. అంతేకాదు మేము వర్గీకరణ పట్ల మీ వైఖరి ప్రకటించండి, మీరు మౌనాన్ని వీడండి, మీ మౌనం వల్ల మాదిగ జాతి నష్టపోతుందని చెప్పి మేము చెప్పడానికి పోతే మాకు అవకాశం లేని పరిస్థితి. అంతేకాదు సుప్రీంకోర్టు వాదనలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలో మాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాయర్లను పెట్టి వాదిస్తూ ఉంది, తమ వాదనలు వినిపిస్తుంది రాష్ట్ర తరఫున. మీరు కూడా ఈ రాష్ట్రం నుంచి వాదనలు వినిపించండి, మేము మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి మందకృష్ణమాది గారు ఎప్పుడో చెప్పారు. కానీ ఏ ఒక్కరు కూడా అలాంటి విషయాలు జరిగిపోకుండా అప్పుడు మాట్లాడినటువంటి ఎంపీలు, అప్పుడు మాట్లాడిన కార్పొరేట్ చైర్మన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తా ఉన్నాడు మందకృష్ణమాది గారు అని చెప్పి చెప్తా ఉన్నాడు. మిత్రులు చెప్పారు, మేము ఇవ్వడానికి గల కారణాలు చెప్పారు. మాకు వర్గీకరణ గతంలో స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అనుకుంటే మాకు వచ్చిన ఉద్యోగాలు కేవలం వర్గీకరణ జరగకముందు 2,000 ఉద్యోగాలు. రేపు సుప్రీంకోర్టు నుంచి ఒక అవకాశం వచ్చే అవకాశం ఉంది మనకి. సుప్రీంకోర్టు నుంచి మనకి వర్గీకరణ జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో కూడా మళ్ళీ ఇక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఖచ్చితంగా వర్గీకరణ తొక్కి పెడతారు. కాబట్టి మనం చంద్రబాబు గెలిపించుకుందాం, మాదిగలను గెలిపించుకుందాం. దీనికి మొత్తానికి కూడా అన్ని మాదిగ పనులు కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ప్రధానంగా ఉద్యోగస్తు పెద్దల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని మేము పిలుపునిస్తా సెలవు తీసుకుంటా ఉన్నాం. 2024లో జరగబోయేటువంటి ఎన్నికలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, మాదిగల భవిష్యత్తు ఎస్సీ వర్గీకరణ మీద ఆధారపడినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల వివక్షతను కూడినటువంటి పార్టీగా యావత్ మాదిగ జాతి ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాదిగల అధినేత మాన్యశ్రీ మందకృష్ణమాది గారును కలవటానికి కూడా పరిమించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చిత్తుగా ఓడించడానికి మాదిగ జాతి మొత్తం రెడీగా ఉన్నటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను.